హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది? మనకి మార్నింగ్ సెషన్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. దాని తర్వాత మళ్ళీ అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. మనం లెవెల్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా, ఆ లెవెల్స్ ఎలా వరకని దాని వెనక జరిగిన సైకాలజీ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతోపాటే మనం ప్రతిరోజు లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఈ రోజు జరిగిన సైకాలజీని అర్థం చేసుకొని అవి కూడా అడ్జస్ట్ చేసుకొని దాని వెనక లాజిక్ని డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ప్రైస్ని ఇక్కడ అప్ సైడ్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం కదా, దాంతోపాటు ఇక్కడ మనం లోన్ అనేది డ్రా చేసుకున్నాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం మార్కెట్లో. లేదు, ఎప్పుడైతే మార్కెట్ ఈలోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ వరకు మన నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా, బయింగ్ లెవెల్, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీస్ దొరికితే ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ప్రైస్లో ఏం జరిగింది అనేది గమనిద్దాం. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయింది? మనకి ప్రైస్ న్యూట్రల్ ఓపెన్ అయిందా, దాని తర్వాత ఏం జరిగింది? ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనం నిన్న ఇంకో పాయింట్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ హైని మనం ఇంపార్టెంట్గా గమనిస్తూ ఈ హైని అప్ సైడ్ మార్కెట్ బ్రేక్ చేయలేదు అనుకోండి, ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది? మనకి ఈ లో అనేది డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా మార్కెట్, అలానే జరిగింది. మనకి ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేయలేదు, ఏం జరిగింది? ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా. దాంతోపాటే మన అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్న పాయింటే, ఈ లోని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, అలానే జరిగింది కదా. అక్కడ నుంచి ఏం జరిగింది? మనకి అగ్రెసివ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మార్కెట్లో. నెక్స్ట్ ఏం జరిగింది? మనకి ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మార్కెట్లో. అంటే వన్ వే ర్యాలీ అనేది ఇచ్చింది అప్ సైడ్. ఇక్కడ మనకి ఎటువంటి బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది దొరకలేదు ఈ లెవెల్ దగ్గర. వాల్యూమ్స్ ప్రకారం అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ ప్రకారం అవ్వచ్చు, ట్రెండ్ ప్రకారం అవ్వచ్చు. కాకపోతే అక్కడ నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఇక్కడ వరకు మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓవరాల్గా ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా. కాబట్టి ప్రైస్ లోకి వస్తున్నప్పుడు అప్ సైడ్ రీట్రేస్ అవుతుంది కదా, ఆ రీట్రేస్మెంట్ ఏమన్నా సెల్లింగ్ ఎంట్రీస్ దొరికితే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. లేదు, లోలు బ్రేక్ అవుతున్నా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మన వ్యూ సేల్ సైడ్ ఉంది కాబట్టి. మార్కెట్లో ఇలాంటి సడన్ మూవ్స్ వస్తూనే ఉంటాయి, అన్ని పట్టుకోవాలని ట్రై చేయొద్దు. ప్రైస్ మన లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మన అనాలిసిస్ ప్రకారం మన ట్రెండ్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇలా సడన్ మూవ్స్ అనేవి వస్తూ ఉంటాయి మార్కెట్లో, అది అప్ సైడ్ అవ్వచ్చు లేదు డౌన్ సైడ్ అవ్వచ్చు. ఇవి పట్టుకోవడానికి ట్రై చేశారనుకోండి, మన మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యింది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన అనాలిసిస్ ఉంటుంది కదా, ప్రైస్ ఏ ట్రెండ్లో నడుస్తుంది అది చెక్ చేసుకుంటాం. లోలు క్రాస్ అవుతుందా, హైలు క్రాస్ అవుతుందా అది చెక్ చేసుకుంటాం. అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకుంటాం క్యాండిల్స్ని బట్టి. దాని తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే హై ప్రాబిలిటీ ఉంటుంది. దాంతోపాటే ప్రైస్ మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యిద్ది అనమాట. కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది వర్క్ అయ్యిద్ది. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూనే ఉన్నాం కదా వీడియోస్లో. ఏంటిది? ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లోల్ అనేది క్రాస్ అయ్యిద్ది. నేను డిస్కస్ చేసుకున్న పాయింట్ లాస్ట్ వీడియోలో, లోల్ అనేది క్రాస్ అయ్యిద్ది, హైలో ఏమైద్ది? క్రాస్ అవ్వదు. హై క్రాస్ అయిందంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్లో మారింది అని అర్థం చేసుకోవచ్చు కదా. అప్ ట్రెండ్లో మారితే మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రైస్ది అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఈ హైల్ని అప్ సైడ్ బ్రేక్ చేసింది కాబట్టి దాన్ని అప్ ట్రెండ్ అంటున్నాం. దాంతోపాటు ఈ లోన్ని బ్రేక్ చేయదు, ఇది అడిషనల్ పాయింట్. ఇది కూడా గమనించాలన్నమాట అప్ ట్రెండ్లో మనం. ఇక్కడ చూస్తే ప్రైస్లో ఏం జరిగింది? ఈరోజు మనకి ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ వరకు ప్రైస్ ఎలాగుంది? డౌన్ ట్రెండ్లో ఉంది కదా, హైని బ్రేక్ చేయట్లేదు, దాంతోపాటు లోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ గమనిస్తే ఏం జరిగింది? మనకి ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఫస్ట్ హైని చేసుకుందాం మార్కెట్, దాన్ని అప్ సైడ్ బ్రేక్ చేసింది కదా. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు మనం? ప్రైస్ ఒక డౌన్ ట్రెండ్లోది అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయింది చూసుకోవచ్చు కదా. అప్ ట్రెండ్లో ప్రైస్ ఎలా మూవ్ అయింది? అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, హైలు బ్రేక్ చేసింది కదా. అలానే జరిగింది మనకి ప్రైస్లో. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం? ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది కూడా మనకి మ్యాచ్ అయిందనమాట ఇక్కడ ప్రైస్ అప్ ట్రెండ్లోకి జరిగిన తర్వాత. ఇలా ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్లో ఉంటుంది, నెక్స్ట్ ఏం జరిగింది? అప్ ట్రెండ్లో మారింది, వైస్ వర్సా. ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుంది, దాని తర్వాత ఏం జరిగింది? డౌన్ ట్రెండ్లో మారిపోయింది. ఇలా మారిపోతూ ఉంటుంది అనమాట ప్రైస్ డైనమిక్గా. దాన్ని మనం లైవ్ మార్కెట్లో అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్గా ఈరోజు ఏం జరిగింది? మనకి స్టార్టింగ్ నుంచి ఫాల్ వచ్చిందా, దాని తర్వాత అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపించి హైలోనే క్లోజ్ అయింది మార్కెట్. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? మనం మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయ్యారు అని కన్సిడర్ చేసుకోవచ్చు కదా. బయర్స్ ఉన్నారంటే మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అది కూడా హైలు క్రాస్ అయ్యేటప్పుడు చేసుకోవచ్చు. లేదు, మీకు కొంచెం ఎక్కువ ప్రాబిలిటీ కావాలంటే కొంచెం రీట్రేస్ అవుతుంది కదా ప్రైస్ హైలు క్రాస్ చేసిన తర్వాత, అలాగైనా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే ప్రాబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంటే సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని దాని వెనక లాజిక్ని డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం, దాని వెనక లాజిక్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్ అనేది ఉంది కదా, దీన్ని ఎలా డ్రా చేశానంటే నేను
ప్రైస్ అప్ ట్రెండ్లో చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఈ హై క్రాస్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, రీసెంట్ లో అనేది ఇంపార్టెంట్ కదా. ఈ లాజిక్ని ఇక్కడ అప్లై చేశాను నేను. ఇక్కడ చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఈ హైని క్రాస్ చేస్తే మనకి లో అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సెటప్ దొరికినప్పుడే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి చెప్పాలన్నమాట, అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డమా, లేదు రిజెక్షన్ క్యాండిల్ పడ్డమా, లేదా ఇక్కడ ట్రెండ్ చిన్నగా చేంజ్ అయింది అనుకోండి అప్ ట్రెండ్లోకి, అలాగైనా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ సైకాలజీ మనకి చెప్పాలన్నమాట, అంటే ప్రైస్ మనకి చెప్పాలి అక్కడ నేను ఇలా బై సైడ్ వెళ్తున్నా అనేది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డాష్డ్ లైన్ అనేది ఉంది కదా, దీన్ని ఎలా డ్రా చేసానంటే సైకాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఏం జరిగింది, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. మనం జనరల్గా చెప్పుకుంటానే ఉంటాం, ప్రైస్ అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపించినప్పుడు ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ లా తీసుకుంటాం కదా మనం. హవర్లీ చార్ట్ అవ్వచ్చు, డైలీ చార్ట్ అవ్వచ్చు. అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపిస్తే అంటే ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్తారనమాట. ఇలా డిస్కస్ చేసుకున్నాం మనం. దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటిదంటే, ఇక్కడ మనకి ఏముంది, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కదా, కాబట్టి మళ్ళీ ఇంత పెద్ద సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. మనకి బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారంటే అర్థం ఏంటి, అప్ ట్రెండ్ సినారియోని మైండ్లోకి తెచ్చుకోండి. ప్రైస్ అప్ సైడ్గా అగ్రెసివ్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, లైట్ రీట్రేస్మెంట్ అనేది వస్తుంది. ఈ సెల్లింగ్ ప్రెజర్ని రీట్రేస్మెంట్ అని పిలుస్తాం కదా. ఆ రీట్రేస్మెంట్ వచ్చి మధ్యలో నుంచే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది కదా, అంటే ఈ హైని బ్రేక్ చేస్తుంది కదా అప్ ట్రెండ్లో. ఈ లాజిక్ని అర్థం చేసుకొని దాన్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను అండి. ఇక్కడ మనకి ఏం జరిగింది, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ లో వరకు రావడానికి పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మధ్యలో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది కదా, ఆ సపోర్ట్ ఎక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ప్రైస్లో ప్రీవియస్కి ఏం జరిగింది, మనకి ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది కదా. ఇక్కడ చిన్న హై అనేది చేసుకుంది కదా ప్రైజు, కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ హై దగ్గర నుంచి లైట్గా రిజెక్షన్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, లేదు బయింగ్ ప్రెజర్ కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని అక్కడ నేను ఒక లెవెల్ అనేది డ్రా చేశాను, డాష్డ్ లైన్. మళ్ళీ అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా ఉంటే అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ మనకి లైన్ అనేది ఉంది కదా, దీన్ని ఎందుకు డ్రా చేశానంటే సేమ్ ఇప్పుడు చెప్పింది. ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. అంటే ప్రైస్లో బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను అక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా, అలాగనమాట. దాంతోపాటు ఇక్కడ మనకి బ్లాక్ లైన్ అనేది ఉంది కదా, అదొక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్, అందుకని నేను ఇక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను, దాన్ని చేంజ్ చేయలేదు. హైలో మనం ఇంకొక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం కదా, రెసిస్టెన్స్ లెవెల్. ఇది ఎందుకు డ్రా చేశానంటే నేను ఇక్కడ గమనించండి, ప్రైస్ ఏం జరిగింది, మనకి ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, అందుకే మళ్ళీ ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. ఓకే, రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది ఇక్కడ లెవెల్ ఉంది కదా 25,704, ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా, లేదు మార్కెట్ ఆ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి ప్రైస్లో లైట్గా సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. మనం స్కాల్పింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సెల్ సైడ్. కాకపోతే అక్కడ స్కాల్పింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకునే కంటే కూడా ప్రైస్ని లోలోకి రానిచ్చిన తర్వాత ఇక్కడ మనం లెవెల్ డిస్కస్ చేసుకున్నాం కదా 25,608, ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా, లేదు అది కూడా మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా 25,473, ఈ లెవెల్ దగ్గరైనా నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ నాకు ప్రైస్లో అగ్రెసివ్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కాబట్టి నేను సెల్లింగ్ ఎంట్రీస్ కంటే కూడా ప్రైస్ లోలోకి వచ్చిన తర్వాత నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే దానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి అటు సైడ్ నేను థింక్ చేస్తాను అనమాట మార్కెట్లో. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే చెప్పుకున్నాం కదా, ఇక్కడ లెవెల్ 26,070 ±20 పాయింట్స్, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నా సెటప్ వచ్చినప్పుడు. ఎలాగా ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్లో ఫామ్ అయితే అలా నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను సెల్ సైడ్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. ఇందులో కూడా సిమిలర్ గానే జరిగింది. ప్రైస్ మార్నింగ్ సెషన్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, దాని తర్వాత అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా. దాని వెనక లాజిక్ సిమిలర్గా ఇంత నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అదే లాజిక్ని ఇక్కడ అప్లై చేసి లెవెల్స్ అనేది డ్రా చేశాను. ఇక్కడ ఇది, ఇక్కడేమో అప్ టెన్ లాజిక్, ఇక్కడ లో, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వచ్చింది కదా, అలాగనమాట. రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది ఇక్కడ లెవెల్ ఉంది కదా 59,305, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది కదా 59,177, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా లాజిక్, ఇక్కడ ఎందుకు లెవెల్ డ్రా చేసుకున్నా అని. ఆ లాజిక్ ప్రకారం ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. దాని తర్వాత ఎక్కడ ఉంది లెవెల్ 58,864, దీన్ని కూడా ఒక బయింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకొని ఇక్కడ కూడా నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ ఓవరాల్గా మనకి ఈరోజు ఏం కనిపించింది, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ప్రైస్ లోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ కంటే కూడా బయింగ్ ఎంట్రీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను నేను, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయినప్పుడు. దాంతోపాటు ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత లెవెల్ ఉంది కదా
60,055 ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ కూడా లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాం కదా. సేమ్ నిఫ్టీలో ఏదైతే మనం లాజిక్ డిస్కస్ చేసుకున్నామో లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి అదే లాజిక్ని ఇక్కడ అప్లై చేశాను. ఒకసారి అది చెక్ చేసి మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి లెవెల్స్ గీయడం, మీకు కూడా ఆ నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. దాంతోపాటు ఎక్యురేట్గా మీ ఓన్గా మీరు లెవెల్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు అనమాట. రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది ఇందులో కూడా ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ లెవెల్ ఉంది కదా 83,508, ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. దాంతోపాటు నెక్స్ట్ లెవెల్ ఉంది కదా 83,282, ఇక్కడ కూడా నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ కంటే కూడా బయింగ్ ఎంట్రీస్కి ప్రిఫరెన్స్ ఇస్తా. లేదు మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఈ లెవెల్ కింద నాకు ఏమన్నా మంచిగా సెల్లింగ్ క్యాండిల్ పడి అక్కడ ప్రైస్ యాక్షన్ సెల్ సైడ్ చెప్తే అక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. కాకపోతే ఎక్కువ టార్గెట్లు అనేది పెట్టుకోను, చిన్న చిన్న టార్గెట్లు అనేది పెట్టుకుంటా. అది కూడా ఈ లెవెల్ కింద మాత్రమే. ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ లోలోకి వస్తుంటే 82,670 ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. దాంతోపాటు ఈ లో కూడా ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా నేను ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నా. అందుకే ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. కాకపోతే నా సెటప్ అనేది రావాలి ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత బయింగ్ సెటప్. దాంతోపాటు ప్రైస్ హైలోకి వస్తుంటే 84,694 ఈ లెవెల్ దగ్గర నాకు ఏమన్నా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. చెప్పుకుంటాం కదా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అంటే ఎలాగా, ప్రైస్ అప్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లా ఫామ్ అవ్వాలి స్ట్రక్చర్. ఆ డౌన్ ట్రెండ్ లో లో క్రాస్ అయ్యేటప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన రిస్క్ తగ్గట్టు. ఇప్పటివరకు మనం వీడియోలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకొని మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి, డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.